శిక్షణలో దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, శిక్షణలో ఎక్కువ భాగం ఏంటంటే భోజనం. ఆ గ్రంథాన్ని తింటాం ఎక్కువ శిక్షణ. అది ప్రజలో ప్రార్థన చేయటం శిక్షణలో భాగం, గ్రంథాన్ని తింటాం శిక్షణలో భాగం, ఆయన దగ్గరకు తరచుగా వెళ్ళటం శిక్షణలో భాగం. ఇక్కడ ఉన్నారు సార్. తద్వారా ఏం జరుగుతుందంటే, నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ కూడా పాపమునకు అవకాశము ఉండకూడదు. ఏ అపస్వరము లోపలికి వచ్చినా కానీ పసిగట్టే అంతగా పరిశుద్ధత నీ లోపల ఉండాలి. ఇది శిక్షణ. శిక్షణలో భాగము భోజనం తింటాం, శిక్షణలో భాగం ప్రార్థన చేయటం, శిక్షణలో భాగం సహవాసంలోకి రావటం. ఇవన్నీ భాగాలు. ఇవి నిన్ను సంపూర్ణమైన వ్యక్తిని చేయటానికి, సంపూర్ణమైన పురుషుని చేయటానికి చక్కగా నిన్ను సిద్ధపరిచి ముందుకు పంపుతాయి. ఓకే, 66 గ్రంథాలు సంపూర్ణంగా నువ్వు తిన్న తర్వాత దాని యొక్క అవుట్పుట్టే పరమగీతం. ప్రైజ్లా, ఈ మాట అర్థమైంది మీకు? పరమగీతము అనే మాట నువ్వు మాట్లాడుతున్నావంటే 66 గ్రంథాలు తిన్న తర్వాత దాని అవుట్పుట్, దాని ప్రభావమును వెడలేటట్టు చేసేదే పరమగీతము. ఈ ఆలోచనతో ఇప్పుడు చదువు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు చదువుదాం. పరమగీతములో నీ ముసుగుకుండా చదువు. 4వ అధ్యాయం. నా ప్రియురాలా, నువ్వు సుందరవి, నువ్వు సుందరవి. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. గువ్వ కన్నులు అంటే పావురపు కళ్ళు. ఓకేనా? ఇక్కడ ఉన్నారా? ముసుగు గుండా కనబడుతుంది. ఇంతకు ఏ ముసుగు? అది ఒక స్త్రీకి ముసుగు ఎంట్రుకలు. ఆ ముసుగు గుండా కనబడ్డప్పుడే ఆ కళ్ళు గువ్వ కళ్ళు వలె కనబడుతున్నాయి అన్నాడు. పరిస్థితులా అందము ఎప్పుడంటే ఆ కురులోంచి చూసినప్పుడే అందం. ముసుగేసుకుంటే కాదు అందం, ఆ కురులు, ఆ ఎంటుకల్లోంచి చూస్తేనే అందం. అందుకని ఆయన ఆ ఎంటుకల్లోంచి చూసి అన్నాడు, ప్రైజ్లా హల్లెలూయా, నీ కళ్ళు, నీ ముసుగుగా నీ కన్నులు గువ్వ కన్నుల వల్ల కనబడుతున్నవి. అయ్యా ఒకసారి చెప్పే, నీకు ఆ పావురపు కళ్ళుకి ఎంత షార్ప్నెస్ ఉందో. పగటి కాలంలో చుక్కలు చూస్తుంటాయి, మనకు బాధలు వస్తే కనబడతాయి. కానీ పగటి కాలంలోనే ఆకాశ నక్షత్రాలను చూసే కెపాసిటీ గువ్వలకు ఆ పావురపు కళ్ళు కొంటేట. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందలను. సార్, గిలాదుకున్న ప్రత్యేకత మీకు తెలుసు కదా? గిలాదుకున్న ప్రత్యేకత యోర్దాను అవతల ఉందా, యోర్దాను యువతలు ఉందా? యోర్దాను అవతలు అంటే పడమట, యోర్దాను యువతలు తూర్పు. తూర్పులో ఉందా, పడమట్లో ఉందా గిలాదు? ఎందుకులయ్యా తూర్పులో దేవుడు మేము దీవించిన గాక. కృపకాలం గాక. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందలను పోలి ఉన్నది. ప్రైజ్లా, సమృద్ధి అయిన ఆహారం కలిగిన ప్రాంతం అది. అక్కడ ఉందంట. తల ఎట్టుంది? తల ఎట్టుంది చెప్పు సార్. మేకల మందల పోలి ఉందంటే మేకల పక్కన పెట్టు, ఆ మందలను పెట్టు, అశుభ్రంగా ఉన్న ఆహారం అక్కడ పెట్టు. అసలు నీ తల సంగతి చెప్పి ఇప్పుడు. దాంతో పోల్చేయంటే ఈ బుర్ర ఎట్టుంది? దాంతో పోల్చి ఈ బుర్ర ఎలా ఉంది? హల్లెలూయా. ప్రపంచానికే తీర్పు తీర్చిది బుర్ర. ఊరికి చిన్న చిన్న విషయాలు చెప్పుకోవడానికి మీకు లేదా? పౌలు గారు అన్నాడు, ఎవర్రా మీరు? నువ్వు ప్రపంచానికే తీర్పు తీర్చాడు, చిన్న చిన్న విషయాల గురించి చెప్పుకోలేవు నువ్వు? ప్రైజ్లా. అంత తెలివి లేకుండా ఉన్నారా? లేదా అంత ప్రత్యక్షత లేకుండా ఉన్నారా? అంత వాక్యం తెలియకుండా ఉన్నారు మీరు? అన్నారా లేదా? ప్రైజ్లా. నీ తల వెంట్రుకలు కృప కలుగును గాక. అయ్యా సార్, తల వెంట్రుకలే, తల కాదు ఇంకా. కృప కలుగును గాక. తల గురించి కూడా ఉందయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎక్కడ ఉన్నారా? గిలాదు పర్వతం మేకల మందలు పోలు ఉన్నాయి. నీ పళ్ళు వరుస ఏం సార్? ఏంటి? ఎప్పుడన్నా మీ పళ్ళుకి కత్తెరలు వేయించారా? ఏమా పళ్ళు ఏమైనా కత్తెర చేశారు మీకు? నాకు తెలియదు కత్తెరలు వేయించుకున్నాను, ఎవరు లేరు అన్నాడు. ఉన్నారు మరి. కానీ ఈయన అన్నాడు, నీ పలు వరుస కత్తెర వేయబడింది అన్నాడు. ఇంతకీ కత్తెర ఏం కత్తెర? అది
ఈ పళ్ళుని కట్ చేసేంత కత్తెర ఏందో మరి అది. ప్రైజ్లా సార్, పలు వరుస కత్తెర వేయబడిందంటే పంటి గురించి ఎంత కేర్ తీసుకున్నాడు ఆయన. అందుకే 66 గ్రంథ తిన్న తర్వాత ఇక్కడికి వస్తామని చెప్పింది. నీ పలు వరుస కత్తెర వేయబడింది. ప్రైజ్లా ఇక్కడే ఉన్నారా? మూడవ స్నేహితులు, నీ పెదవులు ఎరుపు నూనెను పోలి ఉన్నవి, నీ నోరు సుందరం. నీ పెదాలు ఎరుపు నూనెను పోలి ఉన్నవి. ఎరుపు నూనె అంటే అర్థమైంది మీకు? అది యోధ వాళ్ళకే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నీ నోరు మధురము. ప్రైజ్లా నీ నోరు సుందరము. ఏంటంట? నీ నోరు ఇంకొక సాట ఉంది. ఆ మాట ఏముందంటే, నీ నోరు సుందరము కాదు ఇంకా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సార్ ఎక్కడే ఉన్నారా? కృపకలు. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసములు ఉన్నది, అది ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రతో ఎదరములను ఆడజేయును. అది నీ నోరు. ఓకే, చదువుతాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నీ నోరు సుందరము, నీ ముసుగులు నీ కణతలు ఇచ్చిన దానిమ ఫలము వలె నగబడుచున్నవి. జయచోసుకము నుంచుటికై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలర్లు సూర్యుల కవసములను వేలాలు ఆ గోపురముతోను నీ కందరము సమానం. కందరం మనకు మెడ సమానం. ప్రైజ్లా సార్, ఇంత గొప్పగా చెప్పటానికి ఈ మెడ లేతే ఈ అవయవాలు ఏందంట అసలు? అంటే ఎంత ట్రైనింగ్ అయింది ఈ మెడలో. అర్థమైందా? ఒక్కసారి అది ఎన్నో 1000 డాలర్లు తీసుకొచ్చి తగిలించేంత ఉందంటే మెడ. ఏదైనా కర్ర కట్టి ఆరబడి తాగుతున్నాయి. ఇక 1000 డాలర్లు చేసుకొని తగిలిస్తే ఉందంటే మెడ మామూలు మెడ. అది అలవాటు పడిన మెడ. అది కాడిని మోసిన మెడది. సువార్త కాడిని మోసిన మెడది. ప్రైజ్లా. అందుకని అక్కడ జయసూచికలు ఉన్నాయి. అక్కడ ఓటమలేదు. అక్కడ జయసూచికలు ఉన్నాయి. అక్కడ ఆమేన్. నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలు మేయ కవలలను పోలి ఉన్నది. అయ్యా, ఇరుకుచములేనా? కృప కలుగును గాక. ఇక్కడ అంటాడు, నీ కుచములు గెలల వలె నున్నవి. మరొకసారి అంటాడు ఆయన, నీ కుచములు అనగా మనకి ఇవ్వబడిన ఎల్షద్దాయి రొమ్ములు. మన రొమ్ములు కాదు అవి, ఎల్షద్దాయి రొమ్ములు ఉన్నాయా? గెలల వల్ల ఉన్నాయట. ఇక గెలల వల్ల ఒకటి కోసుకోకుండా ఉంటాయా? ఎక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. పాపం పాలు ఇవ్వడానికి ఒక మేక బాగా దాని పిల్ల కోసమని ఆ పాలు ఇచ్చే స్థాయిలో ఉంది. పక్కనే ఒక ఆవు ఉంది, ఆవు దూడ. అది చూసి పట్టుకుంది, చన్న పట్టుకుంది. ఇక పాలు వస్తా ఉంది. ఆ మేక పిల్ల తాగిన దానికంటే ఎక్కువగా గుంజుతా ఉంది. ఎందుకు? పాలు వస్తున్నాయి కదా. అర్థమైంది మీకు? గెలలలో ఉంది అంట. మరి చూసిన వాళ్ళు ఏం చేస్తారు? తాగరా అట్టాగే ఉండే మీకు పాలిస్తున్నారు అందరికీ. ఈ పాస్టర్ గారికి గెలలేడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్లా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎందుకు నేను మాటలు చదువుతానంటే, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటువి. ఇక్కడే ఉన్నారా? ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీలో ఒలుచున్నటువంటివి, నీ జీవక్రింద మధుర క్షేమలు గలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మోయబడిన ఉద్యానము, మోతవేయబడిన జలకోపము, నీ సిగురుల దారిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంస వృక్షములు, జటామాంసువి, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టి, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసములు, అగర వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ సిగురులో ఉన్నాయట. ఎక్కడున్నాయి? నీ సిగురులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. సార్, నీ సిగురులు ఇంత వృక్షాలు అవటానికి ట్రైనింగ్ ఎక్కడ జరిగిందో. ఆమేన్. 6వ అధ్యాయానికి వస్తున్నాం. దేవుడు మనం దీవించను గాక. జస్ట్ ఇది కూడా చదివి నేను వస్తాను. ఆమేన్. ఇక్కడే ఉన్నారు సార్. 6వ అధ్యాయం కంటే కూడా నేను 7వ అధ్యాయంకి వస్తున్నాను. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా. నీ పాదరక్షలు కూడా ట్రైనింగ్ అయిందా సార్? పాదరక్షలు కూడా ట్రైనింగ్ అయిందా?
ఆమేన్. నీ పాద రక్షణతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. ప్రైజ్లా. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములు ఆడుచున్నవి. ఊరువులు అనగా తొడలు, జీవమును ఉత్పత్తి చేసే తొడలై. ప్రైజ్లా. నీ నాభుదేశం మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడుకును గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి, నీ ఇరుకుశములు మరలా జింకపరలే తామరల మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంత గోపర రూపము, నీ నేత్రములు జలపూర్ణమైన హెస్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్సు దిక్కునకు చూసి లెబానోను శిఖరముతో సమానము. ప్రజలా. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత భద్రగుచున్నాడు. దేని చేత? తల వెంట్రుకలు కట్ చేసుకున్నా కానీ ఉంగరాల చేత భద్రవుతున్నాడు. దూరం పెట్టేప్పుడు రావట్లేదు సిక్కుపడి. ప్రజలా. కట్ చేసుకుంటే ఇంకెందుకు? అసలు కట్ చేసుకునేదే దేవుని పెట్టగానే జారిపోవడానికి. ఉంగరాల చేత భద్రవుతాడంట ఆయన. ఇక అటు పెడితే రాదు కిందకు దిగిన ఉంగరాలు తిరిగింది. మరి కృప కలుగును గాక. నా ప్రియురాల ఆనందకరమాయటలో నువ్వు సుందరమైన దానవు, నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు, నువ్వు తాళవృక్షమంత తినని దానవు. నీ కుచములు గెలల వలె ఉన్నవి. తాళవృక్షము నెక్కుదని అనుకుంటేని, దాని శాఖలు పట్టుకుందని అనుకుంటేని, నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. అబ్బా 3 times చెప్పాడు ఆయన. ఒకసారి గెలల వలె ఉంది అన్నాడు, జింక పిల్లలే తామరలు మీ కవలని పోలోని అన్నాడు, ద్రాక్ష గెలల వలె ఉన్నాయి నీ కుచములు. ప్రైజ్లా. నీ శ్వాసవాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. మా ఇది అసలు పాయింట్. నీ శ్వాసవాసన. అబ్బా ఇప్పుడు స్వరం బయటకు వచ్చే ముందుకు ఏమొస్తుంది? శ్వాసవాసన. శ్వాసవాసన. ప్రైజ్లా. ఏమండి నీ శ్వాసవాసన కూడా రాయాలి ఇక్కడ. మరి ట్రైనింగ్ అంత గొప్పసారి ఇక్కడ, శిక్షణ అంత గొప్పసారి ఇక్కడ, 66 గ్రంథాలు తినటం అంత గొప్పది సార్ ఇక్కడ. ఆమేన్. నీ శ్వాసవాసన జల్దరు ఫలం సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల ఎదరము ఆడజేయును. ఆమేన్. ఎక్కడ ఉన్నారా? పుత్రదాత వృక్షం సువాసనిచ్చున్నది. నా ప్రియుడా, నేను మీ కొరకు దాసి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చవయు పండువయు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నాయి. ఫైనల్గా అని చెప్పింది. వినాలి. ఆమె అంటుంది ఫైనల్గా, అయ్యా నువ్వు ఇచ్చి ట్రైనింగ్ బట్టి మా దగ్గర పచ్చవన్నీ పండు కూడా ఉన్నాయి. పాత నిబంధనలు ప్రవచనాలని నా దగ్గర ఉన్నాయి. దాని నెరవేర్పులైన కొత్త నిబంధనలు పండులను మా దగ్గర ఉన్నాయి. ధర్మశాస్త్రం ఉంది, కృప ఉంది. ప్రజలా. పచ్చివన్నీ పండుగ కూడా ఉన్నాయి. ప్రజలా. అవి మా ద్వారబంధాల మీద ఏలాడుతున్నాయి. అన్ని ద్వారబంధాల మీద పచ్చాకులు ఏలబడతా ఉంటాయి. మా ద్వారబంధాల మీద లేఖనాలు ఏలాబడ్డాయి. ప్రజలా. కృప కలుగును గాక. నువ్వు ఆదివారం ఇంటికైతే ఏలబడతాయి. కృప కలుగును గాక. ఎందుకయ్యా ఈ కర్ర ఎక్కడ పెట్టినట్టు ఏలాడదీయాలి ఇక్కడ? కృప కలుగును గాక. కానీ మా ద్వారబంధాల మీద ఏలబట్టలేదు. అర్థం చేసుకున్నారు. ప్రైజ్లా. కృప కలుగును గాక. మా ద్వారబంధాల మీద లేఖనాలు ఏలాబడ్డాయి. అక్కడ లేఖనాలు ఏలాడబడండి. ప్రైజ్లా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు షాప్కి వెళ్ళగానంటే, మేడం గారు మీకేం కావాలి, ఎలాంటి డ్రెస్ పేరు చెప్పండి, మోడల్ చూపించారు. అవన్నీ ఏలాడి తీసుకుంటాయి అక్కడ. అదంటాడు, మేడం గారు ఇదంతా లేటెస్ట్ మోడల్, ఇవన్నీ జస్ట్ మీరు మోడల్ పెట్టాం చెప్పండి, ఆ కలర్స్ మొత్తం అది పడేస్తాం అట్ట. ప్రైజ్లా. మేడం గారు ఏం కావాలి, ఏ సీర కావాలి చెప్పు. అల్లరి ప్రియుడు కావాలా, అల్లరి ముగ్గురు కావాలా? ఒక ఆయన అంటున్నాడు బాగానే, ప్యాంట్ ఏం కావాలి సార్, అల్లరి ప్రియుడు కావాలా? అదేంది పేర్లు సార్, అయ్యా సార్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ప్యాంట్లు ఎన్ని
ఆ మోహన్ బాబు కూడా సినిమా ఒకటి ఉంది ఒకడు. అప్పుడు అన్నాడు ఒక ఆయన, ఏది కావాలి సార్ మీకు అనేది. మాకేది వద్దులయ్యా, ఉన్నాయో చూపించి నచ్చిన తీసుకెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. కాదు సార్ లేటెస్ట్ మోడల్, ఎందుకంటే మీరు మోడల్ చదివితే మేము బలేస్తాం అక్కడ అంతే. ఇక్కడే ఉన్నారా? వాళ్ళన్నీ ఎలా తీసించుతారు? నువ్వు ఒక్కడ చెబితే చాలు దానికి 10 రకాలు తీసుకొచ్చి పెడతారు. ఓ క్రైస్తవుడా, ఓ ఎంత మెసేజ్ పిలివారు. ఆఖరి స్వరమా, ఆఖరి స్వరమా, దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆఖరి స్వరమా, ముగింపు సువార్తకు స్వరమా, ముగింపు పాటకు స్వరమా, ముగింపు సాక్ష్యానికి స్వరమా. మీ ద్వార బంధాల మీద ఏమి ఏలాడబడి ఉన్నాయి? ఎవరో వచ్చి అడగగానే కూర్చోండి సార్, కూర్చోండి, చూపిస్తాం, కూర్చోండి సార్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు బాప్తిసం ఏలాడ తీయబడిందా సార్? ఇంకా ఉండి చాలా చూపిస్తాం, కూర్చోండి సార్. ఇక్కడ లేఖనాలు చూపిస్తాం, కూర్చోండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే ముగ్గురు చూపిస్తాం సార్, కూర్చోండి సార్ ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎత్తబడ సంఘానికి విడబడ సంఘానికి తేడా కూర్చోండి సార్, చూపిస్తాం మేము. లేఖనాలని ఏలాడ తీయబడి సార్ ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అవంది సార్, నా ప్రియుడా, నా ప్రియుడా, ఇన్ని వేల సంవత్సరాలు నా కొరకు కాసుకున్న నా ప్రియుడా, ఇన్ని వేల సంవత్సరాలు నన్ను పోషించిన నా ప్రియుడా, ఇన్ని వేల సంవత్సరాలు నాకు ట్రైనింగ్ ఇచ్చిన నా ప్రియుడా, ఇన్ని వేల సంవత్సరాలు నన్ను సంరక్షించి నాకు స్వస్థతనిచ్చి నాకు వస్త్రమునిచ్చి నన్ను బ్రతికించి నన్ను సజీవుడిగా ఉంచిన నా ప్రియుడా, నువ్విచ్చిన ప్రతిదీ నా ఇంట్లో ఉంది. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుతున్నది. పుత్రదాత వృక్షము యేసుక్రీస్తు. ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము మా ఇంటిలో సువాసనిస్తుంది. మేము దాచిపెట్టాం, స్టోర్ చేసి పెట్టాం. ప్రైజ్ ది లార్డ్. అంతా మా ఇంట్లో ఉంది. అంతా అన్ని ఆ వాక్కులన్నీ ఇంట్లో ఉన్న తర్వాత ఆమె అంటుంది, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి సార్, మా ఇంటికి రండి. ప్రైజ్ ది లార్డ్. స్వాగతం అప్పుడు పలికిందని చెప్పాడు. స్వాగతం అప్పుడు పలికితే ప్రైజ్ ది లార్డ్ అప్పుడు ఆయన ఆ ఇంటికి వచ్చాడు. వచ్చాడండి, వచ్చాడా? చెప్పలేం సార్, వచ్చాడా? ఆయన వచ్చి కాముగా చూశాడు. ఏంటో మరి రా, పల్లికి రమ్మంది నన్ను. ఆమె పల్లెటూరులో ఉంది, పల్లికి రమ్మంది. పుత్రదాత వృక్షం సువాసన ఇస్తుందని చూద్దాం, అసలు ఎంత సువాసన ఇస్తుందో చూద్దాం అన్నట్టు వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చి కూర్చున్నాడు. ఒకసారి కింద పైన అంతా చూశాడు. యేసుప్రభు కళ్ళు స్కాన్ చేస్తే కదా మీకు తెలుసుగా, స్కానర్ అవసరంలా, చూస్తేనే స్కాన్ అయిపోద్ది. ప్లేస్లో యేసుప్రభు నేత్రాలకి స్కానింగ్ అనమాట, చూడగానే అయిపోద్ది. ఏమా లోపల ఒకటి మాట్లాడుకుంటుంటే ఆయనకి వినపడదు అనుకుంటావు, నువ్వు అనుకోకముందు వినపడుద్ది ఆయనకి. ప్రైజ్లో స్కాన్ అయిపోయింది. ఎస్, అంతా లోపలంతా చూశాడు. ఓకే, పచ్చి ఎక్కడ ఉండి పండుగ కూడా ఇక్కడ ఉండి. దేవుడికి మిమ్మల్ని దీవించిన గాక. ఓహో, నన్ను చక్కగానే పిలిచావు నా ప్రియురాలా అని ముగ్ధుడయ్యాడు. ముగ్ధుడయ్యాడు. ఆయన అన్నాడు, ఎస్ ఎస్ ఎస్, నిన్ను మెచ్చుకోవాల్సిందే, నిన్ను మెచ్చుకోవాల్సిందే. అంత కష్టపడి అన్నీ పిలిచినా అని కూర్చుంటే మరి ఊరకొచ్చి కూర్చుంటట కొంచెం పొగడద్దు. ఏమయ్యా చెప్పలేం సార్, పొగడాలా లేదా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆయన అంటాడు, అయ్యా భార్యని అప్పుడప్పుడు పొగుడుతూ ఉండండి అయ్యా. ఏం చేయాలంట? పొగడమన్నప్పుడు పొగుడితే అని పొగడతలయ్యి, చెప్పకముందే పొగుడు. ప్రైజ్
అలా కాదు, భార్య భర్తలు ఇరువురు పొగుడుకుంటూనే ఉండాలి. అది మంచి అలవాటు. ఇరువురు పొగుడుకుంటూనే ఉండాలి. ఓకే, ఆమె ఆయన్ని పొగిడింది, ఆయన ఆమెను పొగిడాడు. ఫైనల్ ఒక మాట అన్నాడు. మనం ఇప్పుడు చదువుదాం. ఫైనల్ ఒక మాట అన్నాడు. పరమగీతం ప్రైజ్ ది లార్డ్ 8వ అధ్యాయం కృప కలుగును. మనకు తెలిసిన వాక్యం అదే. లాస్ట్గా ఈయన కోరుకున్నది 13వ వచనం చదువుతున్నాం. నేను చాలా చెప్పాలి, కానీ దీన్ని నేను దాటుకొని వచ్చి మాట అన్నాను. వాళ్ళు ఇరువురు కలుసుకున్న తర్వాత సంభాషణలో ఫైనల్గా ఈ మాట అన్నాడు. ఆ గ్రంథాన్ని ముగించేటప్పుడు, పరమగీతం ముగించేటప్పుడు ఆయన మనసులో ఉన్న కోరికని మాట అన్నాడు. ఫైనల్గా ఆమెతో మాట్లాడింది, ఆ ప్రియురాలతో మాట్లాడిన మాట ఇలా ఉంది. చదుదాం. ఉద్యానవనములలో పెంచబడిన దానా. సార్, అందుకే నీకు ట్రైనింగ్ అయ్యిందా? హోలీ స్పిరిట్ ట్రైనింగ్ ఇచ్చాడా? నేను ఎక్కడో థియాలజీ చేసి వచ్చాను. అదిగా సార్, ఉద్యానవనములలో పెంచబడిన దానా. ఉద్యానవనములు అనగా సంఘములు. 7 సంఘ కాలములలో పెంచబడిన దానా. 7 సంఘ కాలములో కృపాస్వరము ప్రయాణం చేసినది. 7 సంఘ కాలములో కృపాస్వరము ప్రయాణం చేసింది. ఉద్యానవనములలో పెంచబడిన దానా. ఆయన చూసి మాట్లాడాడా, చూడకుండా మాట్లాడాడా? చూసే మాట్లాడాడు. ట్రైనింగ్ పొందిన దానా. నా స్వరమును గౌరవించిన దానా. 7 సంఘకాలను మాట్లాడలే, దాన్ని విన్నదానా. ఉద్యానవనములో పెంచబడిన దానా. దాని అర్థం ఏంటో తెలిసిన? నేను పెట్టిన అన్నమే తిన్నదానా, నేను ఇచ్చిన వస్త్రమే కట్టుకున్నదానా, నేను ఇచ్చిన నూనె పోసుకున్నదానా, నేను ఇచ్చిన తైలాన్ని పట్టుకున్నదానా, నా మాట కొరకు ఎదురు చూసినదానా, నా మాటను తిన్నదానా. ఉద్యానవనములో పెంచబడిన దానా. మా ఎంత పొగడుతుంది. ఆయన పొగిడిన రియాలిటీ పొగుడుతాడు. ఆయన ఏమి అబద్ధాలు పొగడ్డు. ఆయన వాక్యాన్ని పొగుడుతాడు. ఆయన వాక్యం ఎక్కడుంటే దాన్ని పొగుడుతాడు. ఆయన ఉద్యానవనంలో పెంచబడిన దానా. ఉద్యానవనంలో పెంచబడిన దానా. అది కాళ్ళ నుంచి చూస్తుంటే అంత వాక్యమే. హల్లెలూయా. నేను ఎందుకు 4వ అధ్యాయము 7వ అధ్యాయం చదివాను తెలుసునా మీకు? ఆయన ఒక్కసారి అన్న మాట అరికాల నుంచి చూసుకుంటూ వచ్చాడు. చెప్పులు కాని చూసుకుంటూ వచ్చాడు. చెప్పులు వాక్యమే, కాళ్ళు వాక్యమే, తొడలు వాక్యమే, ఆమె నాభి వాక్యమే, ఆమె కుచుమలు వాక్యమే, ఆమె మెడ వాక్యమే, ఆమె పెదాలు వాక్యమే, ఆమె యొక్క పళ్ళు వాక్యమే, ఆమె సిగుర్లు వాక్యమే, ఆమె శక్తులు వాక్యమే, ఆమె కళ్ళు వాక్యమే, ఆమె కంట్ల నీరు వాక్యమే, ఆమె తల వాక్యమే, ఆమె తల వెంట్రుకలు వాక్యమే. తిన్నగా నిలబడింది. తాళ వృక్షం మీద తిన్నదాను. ఆ మాటకు అర్థం చేసిన దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను తినటానికి అర్హురాలు. అది తిన్నదానంటే అర్థం. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను వినటానికి అర్హత కలిగిన వ్యక్తి. ఇంకెటుపోయింది స్వరం? ప్రియుడు మాట్లాడిన స్వరం బయటకు వెళ్ళడానికి అవకాశం ఉందా? ప్రతి మాట లోపల ఇనికిపోవాలి. ప్రజలా రాత్రి ఒక మాట మాట్లాడుకున్నాం. ఏబేలు రక్తం భూమిలోకి వెళ్ళింది. రక్తము జడ పదార్థం అని చెప్పాడు ప్రవక్త. జడ పదార్థం అనగా భూమి లాగేసుకుంది. భూమి లాగేసుకుంది. ఆ లాగేసుకుని లోపలికి వెళ్ళిన ఆ జడ పదార్థమైన ఆ రక్తం మాట్లాడుతుంది. స్వరం పలికింది. ప్రభువారు అన్నాడు, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది. ప్రభువారు అన్నాడు, ఏబేలుకన్నా శ్రేష్టంగా పలికి రక్త ప్రోక్షణకు మనం వచ్చున్నాం. ఏబేలుకన్నా శ్రేష్టంగా పలికే రక్తం ఏంటి? యేసుక్రీస్తు రక్తం. ఈ యేసుక్రీస్తు రక్తాన్ని పీల్చుకున్న మట్టి ఎక్కడుంది? పీల్చుకున్న మట్టి ఎక్కడుంది? ఏ భూమిలో పడింది రక్తం? ఆ భూమి మాట్లాడుతూ ఉంది. ధైర్యంగా అవుతుంది. ఆ భూమి మనమేనని. ఆ రక్తమును పీల్చుకున్న మట్టిది.
ఆ రక్తాన్ని పీల్చుకున్న మట్టిదే. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉందో ఆ స్వరం? ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ స్వరము? ఏ దేవుని స్వరము భూమిలో ఉంది? యేసుక్రీస్తు స్వరము మన లోపల ఉంది. మన లోపల ఉంది. అది రక్తము స్వరం. అది ఏం స్వరం? అది రక్తపు స్వరం. అది ఫైనల్ వాయిస్. అది ఈ లోకానికి తీర్పు తీర్చే వాయిస్. అది అందుకే ఆయన అన్నాడు, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకమంతటా ఏ స్వరంతో సార్? అప్పుడు ఆయన అన్నాడు, ఉద్యాన వనములలో పెంచబడిన దానా, నీ సెలికెత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును నేను కూర్చుంటా కదా, మాట్లాడు. లైవ్లో కూర్చున్నా కదా, మాట్లాడు. రోజులా ఇప్పుడే నేను టీవీ ఆన్ చేశాను, మాట్లాడు. యూట్యూబ్ ఆన్ చేశాను, మాట్లాడు. ఇన్స్టాగ్రామ్ ఆన్ చేశాను, మాట్లాడు. ఉద్యాన వనములో పెంచబడిన దానా, ప్రతి అవయవాన్ని వాక్యం చేసిన దానా, లోపల బయట కరగబడిన దానా, శుద్ధి చేయబడిన దానా, రక్తము పూయబడిన దానా, సువాసన కలిగిన వస్త్రం కట్టుకున్న దానా, నీ స్వరము సెలికత్తలు వినగోరుతున్నారు. అనగా సంఘ శాఖలన్నీ వినగోరుతా ఉన్నాయి. సంఘ శాఖలకి స్వరం లేదు. సంఘ శాఖలకి ఏం అర్థం కావట్లేదు. జక్కి చెట్టు ఎక్కింది, జక్కి చెట్టు దిగింది అంటున్నారు. వారు కూడా నీ స్వరం వినాలనుకుంటున్నారు. నన్ను కూడా నిమ్ము అయ్యా, నీదేగా ఈ స్వరం అంటే, నా స్వరమే నాకు ఆనందం. కొంచెం నువ్వు మాట్లాడరాదు, కొంచెం ఆ పాట పాడరాదు, కొంచెం పాట రాసింది ఆయనే, చూని కట్టింది ఆయనే, రాగం ఆయనది, సరిగమలు ఆయనది, ఎత్తులు దించులు ఆయనే, అవరోహణము అన్ని ఆయనే. దేవుని స్తోత్రం. ప్రతిదీ ఆయనే. ఆయనాడు, నువ్వు పాడితే బాగుండదు, పాడరాదు. నీ నేర్తే పాడరాదు. నీ స్వరం వినాలనుకుంటున్నా నేను. ఉద్యాన వనములలో పెంచబడిన దానా, వావ్, ఏంటి నీ స్వరం వినాలనుకుంటున్నావు? అంటే ఎంత మాధుర్యం నా స్వరంలో. ఒక మాట అవన్నది, ప్రభువా ఈ స్వరం నాది కాదు, ఈ స్వరము నీదే. ఇంతకీ నీ లోపల పెట్టబడిన ఆ దేవదేవుని యొక్క సువార్త స్వరం ఏంటి? అసలు ఎంత గొప్పది, ఎంత గొప్ప స్వరం నీ లోపల పెట్టాడు. ఎందుకు నీ స్వరం వినాలనుకున్నాడు? ఈ చివరిగా ఈ కాలానికి ముగింపు వర్తమానం నీదే. ఆఖరి కొరకు సువార్త ప్రకటించే ముగింపు వర్తమానము నీదే. అట్లయితే నీ స్వరం ఎంత గొప్పది. నువ్వు నోరు మూసుకుంటేట, ఇంట్లో కూర్చుంటేట మాట్లాడదా? మాట్లాడడం లేదా? ఇంకొక పాయింట్ చదివి ముగిద్దాం. యెహోవా స్వరం అనుకున్న గొప్పతనం చాలా ఉన్నాయి. ఫస్ట్ ఒక మాట మాట్లాడదాం, చదువుదాం. ఇప్పుడు ప్రైజ్లా. ఇప్పుడు సామెతల కీర్తన గ్రంథానికి ఇప్పుడు వద్దాం. ప్రైజ్లా 29 అధ్యాయానికి ఇప్పుడు వద్దాం. కీర్తన గ్రంథం. ప్రైజ్లా. ఓ మహిమ కలుగును గాక. 3వ వచనం చదువుతున్నాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుతుంది. జలములు, నీళ్ళు ఎక్కడ వినబడుతుంది? జలముల మీద వినబడుతుంది. వినాలి. ఎక్కడా? జనములలో కాదు, జలముల మీద, నీళ్ళ మీద వినబడుతుంది అన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళి స్వరము? ప్రకటన గ్రంథంలో తీసుకెళ్ళింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం తీసుకెళ్ళింది. ఎక్కడ పడుతుంది స్వరం? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మహావేశ్య బబులోను వినబడుతుంది. బబులోను వినబడుతుంది. ప్రవక్త ఏమన్నా తెలిసిన? ఆది కాండంలో ఒక బబులోను ఉంది, గ్రంథానికి మధ్యలో ఒక బబులోను ఉంది, గ్రంథానికి చివరిలో ఒక బబులోను ఉంది. ఆది కాండం మొదటి ఉన్న బబులోనులో విగ్రహారం ఉంది, తర్వాత బబులోను విగ్రహారం ఉంది. ఇది మర్మమైన బబులోను, ఇక్కడ కూడా విగ్రహారం ఉంది.
ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం మర్మమైన బబులోనులో బహుగా విగ్రహారాధన చేస్తున్న కాలంలో ఉన్నాం. అక్కడ వినబడుతుంది ఈ స్వరం. ఎక్కడ వినబడుతుంది? మర్మమైన బబులోనులో వినబడుతుంది ఈ స్వరం. ఆమేన్. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వల్లే గర్జించుచున్నాడు. ఎట్లా స్వరం వినబడుతుంది? అదేదో చిన్న స్వరం కాదు. రా సిస్టరు ఇది ఎంతగా రండమ్మ ఎట్టో కట్టొచ్చి కూర్చోండి, అది కాదే. ఇప్పుడు స్వరం అది కాదు, ఉరుము స్వరం అంటది. ఉరుమురిగితే బయట ఉంటావా లోపల వస్తావా? ఉరుగుతావు కదా ఇంట్లోకి. ఉరుము స్వరం అది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా స్వరము. 4వ వచనం. మహాజలముల మీద యెహోవా. ఈ మాటలు ధ్యానించిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సంచరిస్తున్నాడంట ఆ జలముల మీద. మనకు తెలుసు యేసుప్రభు వారు ఆ ధోని కూర్చున్నప్పుడు ఆయన 4వ జాములో నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం రాబడిందంటే నడుచుకుంటూ రాడు, సంచరిస్తున్నాడంట. అటు ఇటు సవారేస్తున్నాడు మరిక జలముల మీద. ఒక మాటలో చెప్పాలంటే తూర్పు నుంచి పడమటికి, పడమటి నుంచి ఉత్తరం, ఉత్తరం నుంచి దక్షిణానికి అసలు సవారేస్తున్నాడు ఇక్కడ ఆయన. ఆమేన్. ఆమేన్. 4వ స్వరం. యెహోవా స్వరం బలమైనది. దీని కొంచెం ధ్యానించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ బలమైనది ఏందో, బలమైనది కింద ప్రభావం గలది. యెహోవా స్వరం చూడండి, ప్రభావం ఉన్నది. శక్తిని రిలీజ్ చేసే స్వరం అది ప్రభావం. అంటే ప్రతి అవయవంలో నుండి శక్తి రిలీజ్ అవ్వాలి. అందుకే పరమగీతాలు అన్ని అవయవాలు చదవాల్సి వచ్చింది నేను. ప్రతి అవయవంలో నుండి శక్తి రిలీజ్ అవ్వాలి. దేవదారు వృక్షములను విరుసును ఆ స్వరం. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుసును ఆ స్వరం. దూడవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను శిరువులను గురుపోతు పిల్ల వల్ల గంతులు వేయినట్లు ఆయన చేయును. ఈ స్వరము చేసేదన్నాడు ఆ పనంతా. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నది. యెహోవా స్వరం చేస్తుంది, అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నది. బలిపీఠం మీద అగ్ని మండించింది ఆ స్వరం. బలిపీఠం మీద అగ్నిని మండించే స్వరం అది. నువ్వు అగ్గి పుల్లకి ఇవ్వాల్సింది లేదు అక్కడ. యెహోవా స్వరం బలిపీఠం మీద అగ్ని మండించింది అక్కడ. ఏలియా ఆ ఎద్దును కోసి ఆడ పడేసి 3 సార్లు నీళ్ళతో నింపాడు. ఆడు పక్కలు అన్నారు ఇది అసలు మండదు. ఏమయ్యా ఏలియా నీకేమైనా మతిపోయిందా? ఏమైనా మతిపోయిందా నీకు? వాళ్ళు ఎద్దును కోసారా, నీళ్ళు ఏమైనా పోసారా? నువ్వు 3 సార్లు నీళ్ళు పోయమన్నావు. చచ్చింది పోయారు ఒక్క దెబ్బకి. మండదు. కిరసనాలు పోసినా మండదు. ఏదన్నా పొడిగా ఉంటా కొంచెము ఏదైనా మండితే అనుకుంటావు, 3 సార్లు నీళ్ళు పంపించావు, ఇంక గట్ట మండితే మండదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏలియా లోపల నవ్వుకున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? అట్ట తయారు ఆహాబు ఇజిబిల్ అట్ట తయారు చేశారు నిన్ను. ఏం చేస్తున్నారు? అటు ఉండండిరా. యెహోవా ఆజ్ఞను మర్చిపోయారా మీరు? యెహోవా ఆజ్ఞను మర్చిపోయారు మీరు. కొంచెం ఆగండి. ప్రైజ్ ది లార్డ్. పలుకుబడిన మాటతో అక్కడ అగ్ని మండింది. అక్కడ ఏమా నేను ఇప్పుడు ఏం చెప్పాలంటే అగ్ని నోట్లోంచి వచ్చిందా పైనుంచి వచ్చిందా? ఏలియా పరుగుతుంటే అగ్ని దిగుతుంది అక్కడ. మరొక మాట అగ్ని నోట్లోంచి వచ్చిందని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నోట వాడిగలిగిన 2 అంచులు కలిగిన కట్టుకొని బయలుదేరుతుంది. 2 అంచుల కట్టుకొని బయలుదేరుతుంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వల్ల ఉన్నాయి. ఉన్నదా పరమగా అగ్ని జ్వాలల కళలు. నేను ఇంకా వాటిని చదవాలా మీకు? ఆయన కాళ్ళు నీ కాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులు నీ చేతులు, ఆయన చెక్కిళ్ళే నీ చెక్కిళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారు సార్? ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇంకో మాట చదువుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏలియా నోట్లోంచి వచ్చిన స్వరం అగ్ని జ్వాలలు రగిలించింది.
అరణ్యమును కదిలించును యెహోవా స్వరం. ఏంది కదిలించింది? ఏంది? అరణ్యాన్ని కదిలించిందంట. ఓహో, ఎక్కడికైనా వెళ్ళిందా మీ ఆలోచన? అరణ్యం అనగానే ఏమా అరణ్యాన్ని కదిలించిందంట. అరణ్యాన్ని ఏది కదిలించిందంటే ఇక మనుషులు ఉన్న దాన్ని కదిలిదా? ఎందుక యెహోవా స్వరం కాదేశ్ అరణ్యమును కదిలించును. కింద వెంటనే లింక్ కలిపాడు. ఏ అరణ్యాన్ని కదిలించింది? కాదేశ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? కాదేశ్ దగ్గర ఉన్నావా? ఇప్పుడు కాదేశ్లో ఎవరున్నారు? వాళ్ళని కదిలించే స్వరం ఇక్కడ ఉంది. ఏమాన్, అది నీకు ఇవ్వబడింది. ఏమాన్, ఆ స్వరము లేళ్లను ఏన చేయను. అడవిలో ఉన్న లేళ్లనే ఆ స్వరం అనగా నియంత్ర అంట. అది ఆకులు రాల్చును. ఆకులు రాలిపోతాయండి స్వరమని. కానీ పండాకులు రాలి సిగురాకులు బయటకు వచ్చేదానికి ఆకులు రాలుతాయి అంట. ప్రైజ్లా కొంచెం గమనించండి. ఏమాన్, నేను తొడలు కొట్టుకునే రాలుతాయి అట్ట. ప్రైజ్లా సిగురాకులు వచ్చేదానికి తొడలు కొట్టుకునే రాలుతాయి. అక్కడ కృప కలుగును గాక. ఆకులు రాల్చిన. ఇది అద్భుతమైన మాట. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దీని కొరకు చదివించినాను అసలు. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావమును అనుచున్నవి. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఎముకలు ఉన్న గుజ్జు, వాటిపైన నరాలు, వాటిని కప్పిన మజిల్స్, వాటిని కప్పిన స్కిన్, పైన గడపడవన్నీ ప్రతి పాట అంటుంది ఆయనకే ప్రభావం కలుగునుగా. ప్రతి అవయము ఆయనకే ప్రభావం కలుగునుగాక. ప్రతి అవయము ఆయనకే ప్రభావం కలుగునుగాక. నేను ఒక్క నోరు కావట్లేదు సార్. ప్రతి అవయము ఆయనకే ప్రభావము కలుగునుగాక. ఇప్పుడు చెప్పు, వర్తమానం అనేది నోటితో వెళ్తుందా, బాడీ అంతటితో వెళ్తుందా? ప్రోక్తే చెప్పాడు, అరే సువార్త అంటే నోటితో చెప్పేది కాదురా, అది జీవితంతో చెప్పేదిరా అన్నాడు. అది నీ నడకతో చెప్పేదిరా, అది నీ శరీరంతో చూపించేదిరా. ఏమా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటి వినపడాలి, అప్పుడు రాకడా వచ్చును. సాక్షార్థమై సిద్ధపరిచిన స్వరం ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఇక్కడ అలా సిద్ధపరిచిన స్వరం ఉందా? ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చే స్వరము అంత గొప్పది అని చెప్పబడింది. ఇలా సిద్ధపరిచిన స్వరము నీ నోట్లో పెట్టాడు. సార్ నువ్వు ఒక పాట పడిన అద్భుతం, రాగనట్టును పక్కన పెట్టు, అద్భుతం. నీ పాట అద్భుతం, నీ సాక్ష్యం అద్భుతం. అయ్యా, నువ్వు పత్రిక పంచిన అద్భుతం, ఒక్క మాట చెప్పిన అద్భుతం. ఒక్క మాట కాదు, నోట్లో నీ నోరు తెరిసి స్తోత్రము అంటే కోటి వీణల మీటినంత శబ్దం అక్కడికి వెళ్తుంది. స్తోత్రమయ్యాను, పై పెదం కింద పెదం ఒక్కసారి స్తోత్రమయ్యాను. ఏంది 66 గ్రంథాలలో బలులు ఎంతమంది అర్పించారు? వాళ్ళ బలులు నీటికంటే నీ పై పెదవ కింద పెదవ స్తోత్రం అన్న ఆ శబ్దానికి ఉన్న ఘనత వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండదు. నీ స్తోత్రమే ఇంపైంది కనపడింది అక్కడ. అది నీ నోట్లో పెట్టిన స్వరం, ఇంపైన సువాసన. ఏం చెప్పాలి సార్? ఇక ఈ స్వరము వినబడాలని ఆయన కోరుకున్నాడు. నువ్వేమో తమరగారేమో ఇంట్లో కూర్చొని, పాస్టర్ గారు మాంసం తెచ్చుకున్నాను, పొడుకోగారు నిద్ర వచ్చింది, ఆదివారం వచ్చింది అనుకున్నావు, సోమవారం ఏమైంది నీకు? సోమవారం కూడా ఏమైనా మిగిలిచింది తిన్నావా? సరే మంగళవారం ఏమైంది? ఏమైనా ఎండేసుకునేది తిన్నావా? బుధవారం ఏమైంది? మళ్ళీ ఎవడు కోసాడా? గురువారం ఏమైంది? అది మిగిలిందా? రోజులా శుక్రవారం ఏమైంది? ఏంటి వెళ్ళవా ఇంటికి? ఇవన్నిటి సాకులేనంటవా?
టోటల్గా కదలటల్లా, స్వరము బయటికి వెళ్ళటల్లా, సాక్ష్యాలు చెబుటల్లా, సువార్త వినబట్టల్లా. ఆయనేమో నువ్వు చెప్పకుండా ముగింపు కాదంటున్నాడు, నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా ముగింపు లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ కొరకు వెయిటింగ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? మరి అందరు స్వరాలు కలిగి ఉన్నారా? ప్రవక్త అన్నాడు, నీకు స్వరం లేదు, ఆయన స్వరమే నీ స్వరం అన్నాడు. అన్నాడా? మన ప్రవక్త చెప్పాడా? ఆయన స్వరమే నీ స్వరం, ఆయన ఆమెగా ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అన్నాడా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఆయన రొమ్ములు నీకు ఇవ్వబడ్డాయి అన్నాడు. అందుకని ఆయన రొమ్ములకు బంగారు దట్టి కట్టుకున్నాడంటే ఆది కాండము ప్రైజ్లా 18 అధ్యాయంలో ఎలీషద్దాయి రొమ్ములు, అక్కడ 17 అధ్యాయంలో ఎలీషద్దాయి రొమ్ములు, ప్రకటన 1వ అధ్యాయంలో మనకేవ్వబడ్డాయి అన్నాడు. ఎందుకంటే ఆ రొమ్ములకు బంగారు దట్టి కట్టుకున్నాడు. ఆయన రొమ్ములు కాదు, ఆయన రొమ్ములు అన్నాడు. ఇప్పుడు ఆ గెలల వలె ఉన్నాయి, ద్రాక్ష గెలల వలె ఉన్నాయి, అంతగా ఏంటంటే ఇతరులకు అవి అందించడానికి రెడీగా ఉన్నాయి. ఆ గెలలు కలిగి ఉన్నది ఈమె. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోకమంతా ఆయన కొరకు ఎదురు చూట్ల, లోకమంతా ఆమె కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్లా. సుసాను కోట్లో ఉన్న వాళ్ళందరూ అహశ్వరస్ రాజు కొరకు ఎదురు చూడలా, సుసాను కోట్లో ఉన్న వారందరూ ఎస్తేర్ రాణి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన కొరకు ఎదురు చూడాలా, ఆమె కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకన్నాడు ఫైనల్గా సువార్త ముగించేది ఆమె, సాక్ష్యం చెప్పి ముగించింది ఆమె. అందులో భాగమే నువ్వు. స్వరం వినిపిస్తావు, మరి నీ వస్త్రం సువాసన చూపిస్తావా? అద్భుతం. ఇవన్నీ ఇంటికి ఎంత ఆలోచన చేయండి, ధ్యానించండి. ఇంకా చాలా జస్ట్ మీకు స్టార్టింగే కొన్ని చాలా మంది చదవాల్సినవి. కొంచెం లోపలికి వెళ్ళండి. నీ స్వరం అంత మధురం. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ సెలికెత్తులో వాళ్ళకి స్వరం లేదు, వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారు. కొంచెం నన్ను కూడా విని, అది నీ స్వరం, మధురమైన స్వరం నీకు ఇచ్చాడు. మాట్లాడు, సువార్త చెప్పు. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. మొదటి సంకాల వర్తమానికుడు. మనం ఏమనాలి ఇప్పుడు? ఏమనాలి మనం? సువార్త చెప్పకపోతే శ్రమ. చెప్పండి, నశించిపోయి ఆత్మకు సువార్త చెప్పండి. ప్రార్థించండి, గంటల తప్పి ప్రార్థన చేయండి. చదవండి, బైబిల్ వర్తమానాలు చదవండి, సమయం వృధా చేయకుండా చదవండి. ప్రభు కొరకు ఏం చేయాలో చేయండి. ఖాళీగా ఉండద్దు. ఈ శరీరాన్ని వాడండి. ఈ అరికాల నుంచి నిన్నెత్తి వరకు ఎంత చక్కగా ఆయన కట్టుకుంటూ వచ్చాడు. ఈ అవయవాల్ని సంరక్షణ చేశాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, పోషించాడు, వాక్యంగా మార్చాడు. ఈ అవయవాల్లో నుంచి వచ్చే ఆ యొక్క వర్తమానం కంటే ఫైనల్గా నీ నోట్లోంచి వచ్చే మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ముగింపు నీదే. మాట్లాడదాం, సాక్ష్యం ఇద్దాం, ఎత్తబడి సిద్ధపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రభు కృప మీకు దొరుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తమును జరిగించే ఆఖరి పిల్లల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందులో నువ్వు ఒకడవా? అందులో నువ్వు ఒకడవా? ఈ మధ్యకాలం ఒక మాట చెప్పాలి. ఎస్ లో నేను రెడీగా ఉన్నా. ఆ స్వరం వినిపించడానికి రెడీగా ఉన్నా. ఆ కార్యం వేయటానికి నేను రెడీగా ఉన్నా. ఆ వర్తమాన కొరకు పరిగెడటానికి రెడీగా ఉన్నా. నన్ను వాడుకో. సజీవ యాగము సమర్పించుకుందాం ప్రభుకు మన జీవితాలను. వాడుకొని ఆయన నన్ను, ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. నేను కూడా రెడీగా ఉన్నాను అని అలా పొలంలోకి వెళ్ళు. దేవుని స్తోత్రం. చక్కగా దేవుడు నేను వాడుకుంటాడు. ఈ లోకంలో ఆయన కన్నికి ఎవరిని చూట్ల, నిన్నే చూస్తుంది. నాకున్న అప్డేట్ ప్రకారం అయితే నిన్నే చూస్తున్నది. ఇంకెవరున్నది ఆ కన్ను చూటలా, నిన్నే చూస్తుంది. నువ్వు ఎక్కడున్నా నిన్నే చూసింది. ఎన్నిక, ముందు నిర్ణయం. ఆ కన్ను పక్కకు పోదు, ఎట్టి పరిస్థితిలో పోదు. ప్రజలా ఆ కృపను మనమందరం ఎవరికి దొరికిన వాళ్ళు ధనిలు, ఆ కృపను కాపాడండి. ఎత్తుబాటికి సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
తల వంచుతా ప్రార్థించేద్దాం. తల వంచుతా ప్రార్థించేద్దాం. ఒక మంచి ఆలోచనతో స్థలం నుంచి వెళ్దాం. రోజులో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మధ్యాహ్నకాల సమయంలో సహోదరుడు సహోదరి, సమయం లేదు, ఎత్తబడే సమయం. ప్రభు కొరకు ఏదైనా చేయవలసిన పనులుంటే ఇప్పుడే చేయండి. ఏదైనా చేయాల్సిన పని ఉంటే, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తుంటే, పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేయొచ్చుంటే ఇప్పుడే చేయి. అది ప్రార్థన అయినా, అది గ్రంథం చదవటమైనా, అది వర్తమానం చదవటమైనా, అది ఇతరులకు సాక్ష్యాలు ఇవ్వటమైనా, నశించిపోయే ఆత్మకి గంట తరబడి చేసే ప్రార్థన అయినా ఇప్పుడే చేయి. ఇప్పుడే చేయి సహోదరుడా. ఇంకా రక్షింపబడిన వారికి ప్రేమతో ఆహ్వానం. ఇంకా రక్షింపబడిన వారికి, ఇంకా ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి స్వాగతం. నీళ్ళు రెడీగా ఉన్నాయి, సమయం ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. ఆయన వాక్యం కాకి వేస్తా ఉన్నది. లోపలికి రమ్మని ముద్రించబడు, ముద్రించబడు. కృపను కాపాడుకో సహోదరుడా సహోదరి. ఈ మధ్యాహ్నం వల్ల ఇంకా రక్షింపబడిన వారు ఎవరు ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. ఎస్, ఆయన నిన్ను పెంచడానికి రెడీగా ఉన్నాడు. తన దూతలతో రెడీగా ఉన్నాడు. ఆయన సంరక్షించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ట్రైన్ అప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నీ అవయవాలన్నీ వాక్యముగా మార్చి నీ ద్వారా మాట్లాడించేదానికి రెడీగా ఉన్నాడు. ఎస్, ఉద్యానవనంలో పెంచబడిన దానవే, నువ్వు అలంకరింపబడిన దానవే, నువ్వు వస్త్రము కలిగిన దానవే, 7 దినములు శుద్ధి చేయబడిన దానవే, రాజులైన యాజక సమూహం యొక్క అభిషేకం కలిగిన దానవే, ఈ గడియ ప్రవక్త అభిషేకం కలిగిన దానవే, ఉద్యానవనములో పెంచబడిన దానవే. నీ స్వరము మధురం, అతి మధురం. నీ స్వరము మధురం, అతి మధురం. అందుకే నీ స్వరం వినాలనుకుంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్నం వేళలో సహోదరుడా సహోదరి, మీ జీవితాల్లో ఈ మధురమైన విషయాలను కొదువుగా ఏమని ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి. అవయవాలను వాక్యముగా మారిన తర్వాత ప్రభువుకి ఇంపైన సువాసన కలిగిన వస్త్రాలు కలిగి నీ నోటి మాట ఆయనకు బహు ఇష్టముగా ఉందన్నాడు. మాట్లాడు, ప్రార్థించు, ఆయన కొరకు జీవించు సహోదరుడా సహోదరి. ఆఖరిగా లాస్ట్ డేస్లో ఉన్నాం, చాలా చివరి దినాల్లో ఉన్నాం. అక్రమం విస్తరించింది, ప్రేమ సల్లారిపోయింది, అపస్వరాలు భూమి మీదకి వచ్చినవి, క్రమము లేకుండా ఏర్పాటు లేకుండా స్వరాలు వినిపించి, సహోదరుడా, ప్రపంచాన్ని గలిబిలి చేసిన స్వరాలు. అయితే ఆయన పిల్లలు, ఆయన స్వరమున ఆయన పిల్లలు ఆయనతోనే ఉన్నారు, వారికి గలిబిలి లేదు. అందుకే ఆయన రుజువు చేయబడిన వర్తమానంతో భూమి మీద ఉన్నాడు. కంగారేం లేదు. నీ శరీరాన్ని మార్చి, నీ స్వభావాన్ని మార్చి, టోటల్గా నీ శరీరాన్ని రెప్పపాట్లు మార్చి ఆవుల గట్టుకి తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. రెడీగా ఉండు, బీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తిగా దేవుడు సమర్పించుకొని, ప్రభువా మిగిలిన జీవితాన్ని నీ కొరకు నేను జీవించేదాని కృప చూపని ప్రార్థిద్దాం. నీ చిన్న ప్రార్థన సింహాసనాన్ని కదిలించిందని నీకు తెలుసా? నీ చిన్న ఒప్పుకోలు ప్రార్థన సింహాసనాన్ని కదిలించింది. నీ చిన్న పశ్చాత్తాప ప్రార్థన సింహాసనాన్ని కదిలించింది. నీ చిన్న ప్రార్థన ఆయన హృదయాన్ని తాకిద్ది. పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన, అసంపూర్ణ గ్రహింపుతో చేసే ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టముగా ఆయన హృదయాన్ని కదిలించింది. చేయగలవా ప్రార్థన నాతో? స్వరమును పక్కకు నెట్టుకొని చేయగలవా? స్వరమును పక్కకి నెట్టుకొని చేయగలవా సహోదరుడా సహోదరి? నీ పాప జీవితం వదిలిపెట్టి
అక్రమం వదిలిపెట్టి, అవిశ్వాసాన్ని వదిలిపెట్టి, రెండు తలంపులు వదిలిపెట్టి, నీకు ఆయనకి మధ్య ఏ గోడలు, పాపపు గోడలు లేకుండా చేసి, ఏ చీకటి లేకుండా చేసుకుని, యథార్థమైన హృదయంతో ఆ కన్నీరు కార్చి చేసే ప్రార్థన ఆయన సింహాసనాన్ని కదిలించిద్ది. ఆయన వెంటనే నీకు సమాధానం ఇస్తాడు, వెంటనే నీకు రక్షణ, వెంటనే నీకు స్వస్థత, వెంటనే నీకు ఏది అవసరత అది తీరుస్తాడు తండ్రి. ఆ గొప్ప దేవుడి సహాయం ఎందుకు పక్కకు నెట్టాలి? ఆ గొప్ప దేవుడి సహాయం ఎందుకు పక్కకు నెట్టాలి? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎందుకు ఆయనకి మన జీవితాలు అప్పగించకూడదు? ఎందుకు అప్పగించకూడదు? సహోదరి సహోదరుడా, పూర్తిగా లోబడదాం, ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థిద్దాం. ఒక యథార్థ ప్రార్థన చాలా విలువైంది. ఆయన ఎన్నడూ కూడా దాన్ని త్రోసివేయడు. ఆయన వల్ల కాదు, ఆయన త్రోసివేయడం ఆయన వల్ల కాదు. ఒక యథార్థమైన కేక సృష్టికర్తను ఎల్లకుండా ఆపింది. ఆ గుడ్డు భర్తమై కేక సృష్టికర్త ఎల్లకుండా పట్టుకుంది. ఈ మధ్య నీ కేక కూడా అంత విలువైందే, నీ కేక కూడా విలువైందే. సహోదరుడా సహోదరి, కేకే. నీ అవసరత ఏదైతే ఉన్నదో కేకే, నీ అక్కర ఏదుందో కేకే, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో కేకే. అది యథార్థమైన హృదయంతో వచ్చిన కేకైతే దాటిపోడు. కేకే నీ కుటుంబంలోకి ఆయన వచ్చేటట్టు కేకే, నీ వ్యక్తిగత జీవితంలోనికి వచ్చేటట్టు కేకే, ఇప్పుడే సమర్పించుకుని కేకే. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థిద్దాం, యథార్థ హృదయాలతో అందరూ ప్రార్థిద్దాం. ఒక ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం, నూతనంగా సమర్పించుకుందాం. మిగిలిన సమయమైన ఆయన కొరకు బ్రతకటానికి తీర్మానం తీసుకుందాం. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న వేళలో మధురమైన నీ మాటలను మాకు వినిపించినందుకు స్తోత్రం. నువ్వు సిద్ధపరిచిన ఒక స్వరం ఎక్కడుంది? నీ రాజ్య సువార్తను ఆఖరిగా ప్రకటించడానికి నువ్వు సిద్ధపరిచిన స్వరం ఎక్కడుంది? ఆ స్వరమును వాడుకోవాలని నువ్వు కోరిక కలిగి ఉన్నావని, ఎదురు చూచుచున్నావని అయ్యా లేఖనములు మేము నేర్చుకున్నాం. ఆ స్వరము ఎట్లా పడితే అట్లా రావట్లేదు బయటికి. అది యాజకుని అభిషేకం కలిగి, అది రాజు అభిషేకం కలిగి, అది ప్రవక్త అభిషేకం కలిగి ఆ స్వరము బయటకు వస్తుందని ప్రభువా మేము విన్నాం. ప్రభువా, నీ పిల్లలు ఆఖరి స్వరముగా ఉందరుగాక. ప్రతి ఒక్కరూ ఇక్కడ వాడబడుదురుగాక. ప్రతి ఒక్కరూ పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది అని వారి హృదయాల్లో ఆ గొప్ప కేక నీకు వినిపించుదురుగాక. ఆ రీతికి వారు సిద్ధపడుదురుగాక. దేవా, ప్రతి ఒక్కరిని ఆ రీతిగా దీవించు, ప్రతి బిడ్డను దీవించు తండ్రి. నీ కృపకు పాత్రులుగా చేయి ప్రభువా. సహాయం చేయమని వేడుచున్నాం తండ్రి. ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షింపబడిన పిల్లలు ఉంటే వారు తీసుకున్న తీర్మానాలకి కృప చూపయ్యా. ఇక్కడే కాదు, ఈ లైవ్లోని పిల్లలు ఎవరైనా అలాంటి వారిని బిడ్డలు ఉంటే తప్పక వారిని దర్శించయ్యా. వారు త్వరగా రక్తము కిందకి వెళ్ళి త్వరగా ఆ బాప్తిస్మ క్రమానికి వెళ్ళటానికి కృప చూపుతండి. నీ ఆత్మ లేని వారికి నీ ఆత్మను అనుగ్రహించు ప్రభువా తండ్రి. ఈ చివరి దినాల్లో నేను ఆ స్వరముగా ఉండటానికి ఇష్టపడుతున్నానని నూతనముగా సమర్పించుకున్న వారు ఎవరైనా ఉంటే వారు నీకు స్వరముగా ఉందిరుగాకయ్యా. వారిలో ఉండి మీరు మాట్లాడుదురుగాక. నశించిపోయే ఆత్మలకు వారి స్వార్థ ప్రకటించుదురుగాక. ఆ ఆఖరి స్వరము రెండవ రాకడకు చూచినన్నావు. ఆ సూచనలను బోర్డుగా పిల్లలు ఉందురుగాకయ్యా. అలాంటి కృప బిడ్డలకు దయచేయమని, కూడిన బిడ్డలందరూ దీవించమని, లైవ్లోని పిల్లలు దీవించమని, ప్రతి మాటకి అయ్యా మీరు నీరు కట్టండి, అవి నూరంతలుగా ఫలించేదానికి కృప చూపండి.
తండ్రి ఆ గొప్ప ఎత్తబాటుకు మేమందరూ సిద్ధపడే భాగ్యం దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వర్తమానాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ వర్తమానికుని బట్టి, ఈ ప్రత్యక్షతను బట్టి నీ పాదములకు లెక్కింపలేని స్తోత్రములు తెలియజేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తుని మీ నామమును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు, రాలేకపోయిన సంఘ బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.